సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. డోంట్ ఎవర్ ట్రై డేర్ టు సే దట్ ప్లీజ్. మనకు నచ్చిందని చెప్పాడు, సిగ్గు లేకపోతే. సమంత నేను వెళ్ళను అనింది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఆపండి ఇంకా అక్కడితోటి. వాట్ యు మీన్? You have to think 100 times before you saying a word. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఉంటే ప్రతి ఒక్క అమ్మాయిని ఇలాగే ట్రీట్ చేస్తారు నీచంగానే అందరూ అనుకోవాలి. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. సినిమాలో ఫస్ట్ లెటర్ సి అనేది ఎంత నిజమో సినిమా ఫీల్డ్ లో కాంట్రవర్సీ, కాస్టింగ్ కౌచ్, క్రిటిసిజం, కాంప్లికేషన్స్, కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ అ ఫిక్స్. ఇది ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే కాదు, వరల్డ్ లో ఉన్న ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతాయి. ఈ రోజు మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ ఏంటో చూద్దాం. అండ్ ఈ లిస్ట్ లో పర్సనల్ కాంట్రవర్సీస్ నుండి అన్వాంటెడ్ స్టేట్మెంట్స్, అలాగే ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచి కొట్టించుకోవడం, దాంతో పాటు సీరియస్ గా కాంట్రవర్సీ స్టార్ట్ చేసి జనాల నుండి రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకున్న ఇన్సిడెంట్స్ వరకు జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ మాత్రమే చూడబోతున్నాం. ఈ వీడియో మొత్తం చూసి వీటిలో ఏది అన్వాంటెడ్ అండ్ ఈజీగా అవాయిడ్ చేసినచ్చో కామెంట్ చేయండి. బట్ అంతకంటే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే వీడియో అయ్యాక ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకో తెలుసుగా, బికాజ్ ఐ వాంట్ యూ టు కన్స్యూమ్ ది కంటెంట్ యూ లవ్. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బాలయ్య గారి గురించి అందరికీ తెలిసిందే. కోపం వస్తే కొట్టేస్తారు, ప్రేమ వస్తే ముద్దు పెట్టేసుకుంటారు. కానీ ఎక్కడ నచ్చినా నచ్చినట్టు, నచ్చకపోయినా నచ్చినట్టు యాక్ట్ చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ కనిపించారు. ఈ యాటిట్యూడ్ నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నచ్చిన వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. బట్ ఏ మాటగా మాట, ఆయన 3 years బ్యాక్ వరకు న్యూస్ లో ఎక్కువ ఉన్నది మాత్రం ఫ్యాన్స్ ని కొట్టడం, బూతులు తిట్టడం, స్టేజ్ మీద అన్వాంటెడ్ గా మాట్లాడిన విషయాలు మాత్రం. అలాంటి ఒక కాంట్రవర్సీ నారా రోహిత్ యాక్ట్ చేసిన సావిత్రి సినిమా ఆడియో లాంచ్ అప్పుడు మాట్లాడుతూ నోరు జారన్నారు, అనాలనుకున్న అన్నారో తెలియదు ఈ మాట అనేసారు. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో దెబ్బకు మహిళా మండలి వాళ్ళు 1 week ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ మాట అనడం తప్పు, అందుకే దానికి అపాలజీ కూడా చెప్పేశారు. టీవీలో చూసాను, చూడు ఎలా నవ్వుతున్నాడని. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడ స్టేజ్ మీద ఎవరు నన్ను తప్పు పట్టలేదు. కూడా ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ అన్స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చినప్పుడు ఏదో ఆయన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకుంటూ ఫ్రీ ఫ్లో లో ఆయనకు ఒక ట్రీట్మెంట్ చేసిన నర్స్ గురించి ఇలా అనేసారు. హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్పొద్దన్నారు, ఏదో కాల్చారు పడ్డా అని చెప్పన్నారు. ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉందేమో ఇలా సింగ్ చేస్తారు. ఈసారి నర్సింగ్ అసోసియేషన్ కి వారం రోజులు నిద్ర లేకుండా చేశారు. సేమ్ ఇంతకు ముందు మాట్లాడిన ఇన్సిడెంట్ లాగానే ఇలా మాట్లాడడం కూడా తప్పు కాబట్టి సారీ చెప్పేశారు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు అందంగా ఉన్నారన్న కూడా కాంట్రవర్సీ చేస్తే ఇంకేం మాట్లాడని ఫ్యాన్స్ అడిగితే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఒక పొలిటికల్ లీడర్ అయ్యుండి ఎన్టీఆర్ గారి లెగసీ క్యారీ చేస్తున్న వారు అయ్యుండి మీరే ఇలా తప్పుగా మాట్లాడితే ఎలా అని ఖచ్చితంగా అడుగుతారు. ఎక్కడెత్తులు లేవు నేను చూడని లోతులు లేవు, ఎక్కడెత్తులు లేవు నేను చూడని లోతులు లేవు. అలాగే వాళ్ళు అడగడం 100% కరెక్ట్. బట్ బాలయ్య గారు ఇలా మాట్లాడడం మాత్రం తప్పు. అండ్ దాన్ని వెనకసుకొచ్చే ఫ్యాన్స్ కూడా ఇంకా పెద్ద తప్పు. ఇక్కడ ఉత్తమ పద్ధతులు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఇలా మాట్లాడుకున్న వాళ్ళే. కాకపోతే ఫ్రెండ్స్ తో అనడం వేరు, లక్షల మంది చూసే షోలో అనడం వేరే. షోలో అన్నప్పుడు పిన్ పాయింట్ చేసి రచ్చ చేస్తారు. బట్ థ్యాంక్స్ టు అన్స్టాపబుల్ షో బాలయ్య గారికి బీపీ సైడే కాదు, ఫన్నీ అండ్ జోవిల్ సైడ్ కూడా ఉందని తెలిసేలా చేసినందుకు. బాల్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను అంటుంది క్రికెట్ బాల్స్ అమ్మా. ఒక్కోసారి రియల్ లైఫ్ రియలంగా మావే అనిపిస్తారు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఏజ్ వచ్చినా కూడా చిన్నపిల్లల ప్రతి చిన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ అనుకున్నది చెప్పేస్తూ నచ్చింది చేసేసే హీరో ఎవరైనా ఉన్నారంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అల్లు అర్జున్ గారు. హీరో స్టేచర్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా లిమిట్ గా మాట్లాడితేనే దానికి మీనింగ్స్ ఎదిగేసి లింకులు వేసే కాలంలో ఉన్నా కూడా అవేం పట్టించుకోకుండా నచ్చితే చిన్న సినిమా అయినా సరే ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళిపోయి టెక్నీషియన్స్ వర్క్ నచ్చితే ఒక నార్మల్ ఆడియన్స్ లా దాంట్లో ఏం నచ్చిందో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోగొడేస్తారు. ఓన్ ఫంక్షన్స్ లో 10 నిమిషాలు మాట్లాడమే కష్టం, కానీ అవతలి వాళ్ళ ఫంక్షన్స్ కి ఒక టాప్ హీరోగా ఉండి కూడా 30 minutes 15 minutes మాట్లాడతారు. ఆయన మీద న్యూస్ పోర్టల్స్ ఆర్ అదర్ పీపుల్స్ వేసే కాంట్రవర్సీ ఎక్కువ, కానీ డైరెక్ట్ గా సీరియస్ సినిమా స్పేస్ లో ఇరుక్కున్న కాంట్రవర్సీ మాత్రం ఒకటే. చెప్పను బ్రదర్. సరైనోడు సక్సెస్ సెలబ్రేషన్స్ టైంలో స్పీచ్ ఇస్తున్నప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్పమని ఆడియన్స్ అరుస్తుంటే చెప్పను బ్రదర్ అన్నారు. అంతే. నేను చెప్పను బ్రదర్ అన్నారు కదా, మేము కూడా చూసుకుంటాం బ్రదర్. వీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. Chaos isn't a pit. Chaos is a ladder. Many who try to climb it fail. Never get to try again. అప్పుడు స్టార్ట్ అయ్యాయి పర్సనల్ అటాక్స్, న్యూస్ డిబేట్స్. ఇదే ఒక నేషనల్ ఇష్యూ అన్నట్టు చేశారు అప్పట్లో. హవెవర్ అసలు అలా ఎందుకు అనాల్సి వచ్చిందో అని మళ్ళీ నిహారిక మూవీ ఆడియో లాంచ్ అప్పుడు సరిగ్గా 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది.
బయట ఫంక్షన్స్, మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. అది చాలా తప్పు బ్రదర్. బట్ చెప్పను బ్రదర్ అని అన్నప్పటి నుండి అది ఎందుకు అనాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసేవారు కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్ లో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు క్రియేట్ చేసి గబ్బు లేపడానికి ట్రై చేశారు. బట్ ఎనీవేస్, సిన్స్ అల్లు అర్జున్ ఇస్ ది స్వీటెస్ట్ స్టార్, ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా కళ్యాణ్ గారి గురించి చాలా సార్లు ఫంక్షన్స్ లో మాట్లాడారు. అలాగే సెవరల్ పార్టీ మీటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. లేట్ చలపతిరావు గారి గురించి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. సీనియర్ మోస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్, ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. చాలా మంచి పేరుంది. ఎన్నో డెకేడ్స్ ఆయన అసలు కాంట్రవర్సీ లేకుండా ఇండస్ట్రీలో చేసుకుంటూ వచ్చి కెరీర్ ఎండ్ చేసే ముందు కాంట్రవర్సీలో తగులుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో జయసుధ గారితో ఆయన చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. ఇప్పుడు జయసుధని ఎంతమంది రేపు చేశారంటే జయసుధ కూడా లెక్క ఉండదు. చాలా మంది చేసి ఉంటారు, చాలా మంది ట్రై చేసి ఉంటారు. వినేటప్పుడు డెఫినెట్ గా తప్పుగా అనిపిస్తుంది. లైక్ మొన్న అర్షద్ వసీ గారు జోకర్ అని రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసినట్టు ఇక్కడ కూడా చాయిస్ ఆఫ్ వర్డ్స్ అసలు బాలేదు. ఇంకా ఎఫ్ఐఆర్ అని కేసులని మహిళా సంఘాలు అనేసరికి అపాలజైజ్ చేశారు. ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సరిగ్గా లేవు, కానీ డెఫినెట్ గా రాంగ్ ఇంటెన్షన్ తో అనలేదని నాకు అనిపించింది. కానీ ఇంతకంటే వల్గర్ గా మాట్లాడిన సెలబ్రిటీస్ ఉన్నారు, కానీ వాళ్ళనేం చేయలేక ఇలా సీనియర్ యాక్టర్స్ నోరు జారినప్పుడు వాళ్ళ మీద ప్రతాపం చూపించి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకుంటారు చాలా మంది. ఎవరేమన్నా ఇది మాత్రం వాస్తవం, పీరియడ్. ఇలాగ అనుకునే లోపే అదే ఇయర్ లో చలపతిరావు గారి ఇంకో ఇన్సిడెంట్. రారండో వేడికి చూద్దాం సినిమా ఆడియో లాంచ్ లో యాంకర్ అడిగిన ఒక సిల్లీ క్వశ్చన్ కి ఆయన చెప్పిన ఆన్సర్ కి టోటల్ మా అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టి అపాలజీస్ చెప్పాల్సి వచ్చింది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? అమ్మాయిలు హానికరం కాదు, కానీ పక్కలోకి పనికి వస్తారు. It's pretty difficult to put into words how disgusted I am, how depressed I am. అలాగే ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్ కి వెళ్ళి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ కాంట్రవర్సీ ఇంపాక్ట్ ఆయనతో ఆగకుండా ఆయన ఇచ్చిన ఆన్సర్ విని సూపర్ అని నవ్విన యాంకర్ రవి మీద కూడా బాగుపడింది. సూపర్ ఆన్సర్ సార్. ఓకే, నేను స్టేజ్ మీద ఉన్న ఇంకొక యాంకర్ ఆ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే సూపరా? ఏ మీ ఇంట్లో మీ వైపు లేకపోతే మీ చెల్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళను ఇదే మాట అంటే ఊరుకుంటావా? చొప్పు తీసుకొని కొడతావా లేదా? సో ఆ రోజు చలపతి గారి దగ్గరికి గీతాబక్క వెళ్ళడం, ఆయన ఏదైతే మాట అన్నాడో యాంకరింగ్ నా అమ్మ లాంటిదండి, దాని మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు క్లారిటీగా వినపడలేదు. సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, మైక్ రీసౌండ్ చేస్తుంది, దానివల్ల కొంతమందికి వినిపించలేదు, అలాగే రవికి కూడా వినిపించలేదు. అయితే నా రియాక్షన్ చూసి రవి నన్ను పక్కకు పిలిచి అడిగాడు అసలు ఏమైంది, ఆయన ఏం సమాధానం ఇచ్చారు అని. నేను చెప్తే తను కూడా విన్న తర్వాత తను కూడా చాలా హర్ట్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు. ఆబ్వియస్లీ మహిళా సంఘాలు ఓవర్ టైం చేయాల్సిన పని వచ్చింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి టంగ్ స్లిప్ కి గ్యాప్ తీసుకొని సారీతో కంక్లూడ్ చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. కానీ ఈసారి చలపతిరావు గారు దాన్ని బ్రేక్ చేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని జస్టిఫై చేసుకోవడానికి కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఈ చిన్న విషయం మీరు ఎందుకు పట్టుకున్నారు అసలు? దీనికి ఎందుకు ఎంత రియాక్ట్ అయ్యారు లేడీస్ అనేది నాకు అర్థం కాల. నేను మాట్లాడింది డబుల్ మీనింగ్ తీసుకోవద్దు. ఈ డబుల్ మీనింగ్ క్యాసెట్లు చూడటానికి అలవాటు పడిన మీరంతా ప్రతి మాటనే తెలుగులో ప్రతి మాటకి డబుల్ మీనింగ్ ఉంటుంది, అవి తీసుకోవద్దని సింగిల్ గా ఆలోచించమని కోరుకుంటున్నాను. నిజంగా నేను మాట్లాడింది తప్పే అని మీరు ఫీల్ అయితే నేను సారీ చెప్తాను. If you ask me if what I think whether what he said is right or wrong, if by what he said, however he meant it, if a lot of people are hurt, then it is wrong. But he went off on a different loop and tried to justify it in a different way, and it became very complicated and finally resolving. ఆయన ఇచ్చిన ఆన్సర్ వల్గర్ అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. దాన్ని సింపుల్ గా ఒక అపాలజీ ట్వీట్ తో క్లోజ్ చేసినచ్చు. బట్ పాతకాలం మనిషి కాబట్టి ఆయన వేలో డీల్ చేద్దాం అనుకుని తగులుకున్నారు పాపం. ఫైనల్ గా సారీ చెప్పి కాంట్రవర్సీని క్లోజ్ చేసుకున్నారు. బట్ టంగ్ స్లిప్ అయి ఉండొచ్చు, కానీ అన్ని సంవత్సరాల్లో ఆయన క్యారెక్టర్ మీద ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ప్రకాష్ రాజ్ గారి ఇంటి పేరే కాంట్రవర్సీ, అది నా మాట కాదు, ఆయనే అన్నారు. నా ఇంటి పేరే కాంట్రవర్సీ అంటే ఆయనకి చాలా మందితో గొడవలు ఉన్నాయి, చాలాసార్లు డిబేట్స్ జరిగాయి. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఆగోడు టైంలో జరిగిన ఈ కాంట్రవర్సీ మాత్రం కొంచెం సీరియస్. ఎందుకంటే మిగతా వాళ్ళతో ఎన్ని గొడవలు ఉన్నా కొంచెం ఫార్మల్ గా #జస్ట్ ఆస్కింగ్ అని క్వశ్చన్ చేసే మనిషి మీడియా ముందుకు వచ్చి సిగ్గుందా మీకు అని మాట్లాడిన కాంట్రవర్సీ ఇది. సిగ్గు లేకపోతే తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పారు. అసలు కాంటెక్స్ట్ ఏంటంటే ఆగోడు సినిమాలో ముందు ప్రకాష్ రాజ్ గారిని అనుకుని 1 డే షూట్ కూడా చేశారు. బట్ అదే రోజు ప్రకాష్ రాజ్ గారికి అండ్ శ్రీను వైట్ల గారికి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన్ని కాదని ఇంకొకరిని క్యాస్ట్ చేశారు అని ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. బట్ అసలు ఆయన్ని తీసేయడానికి రీజన్ ప్రకాష్ రాజ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిట్టడం అని శ్రీను వైట్ల గారు క్లారిఫై చేశారు. ఆయన తీసేయడానికి కారణం అహంకారం కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి జరిగిన అవమానం. మీడియాలో ప్రెస్ లో చెప్పకూడని విధంగా దుర్భాషలు దారుణమైన మాటలు మాట్లాడారు. ఇంతటితో ఊరికే ఉంటే అసలు ఈ లిస్ట్ లోకి కాంట్రవర్సీ యాడ్ అయ్యేదే కాదు. అసలు ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేయాలి అని డైరెక్టర్స్ అసోసియేషన్ కి కంప్లైంట్ వెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారంట. అందుకని ఈ ఇష్యూని అడ్రస్ చేద్దామని ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసే ముందు ఈ కవిత ఒకటి చెప్పారు. నన్ను రాళ్లతో పుట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేస్తా. నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా.
నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. ఇంతతో ఆగిపోయినా సరే ఈ లిస్ట్ లోకి ఈ కాంట్రవర్సీ యాడ్ అయ్యి ఉండదు. మన శ్రీను వైట్ల గారు ఈ కవితని డైరెక్ట్ గా తస్కరించి ఆగుడు సినిమాలో ఇలా యూజ్ చేశారు. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్నిక్కడి నుంచి పంపించేయాలని చూడకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. పిచ్చా లైట్ గురువు అనుకోవడానికి అక్కడ ఉంది రేలంగ మావయ్య కాదు, రాజ్, ప్రకాష్ రాజ్. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కి దిగేశారు. ఆ తర్వాత దానికి శ్రీను వైట్ల గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కొన్ని రోజులు కంటిన్యూ అయ్యి మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఈ కాంట్రవర్సీ తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా. చిరంజీవి గారి 60th బర్త్డే ఫంక్షన్లో స్టేజ్ మీద నాగబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ అంతా పవర్ స్టార్ నడిచారు. పాపం కాసేపు నవ్వుతానే ఆన్సర్ చేశారు. అయినా వినకుండా అరుస్తూనే ఉండేసరికి బీపీ లేసి తిరిగి ఆడియన్స్ కి గట్టిగా క్లాస్ పీకేశారు. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు, వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం, మా ఫంక్షన్ ఇదేనికి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఎంతవరకు డాట్స్ కనెక్ట్ చేశారో తెలియదు కానీ నాగబాబు గారి ఈ అగ్రెషన్ కి కాన్సిక్వెన్సెస్ బన్నీది చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ. ఏ కాంట్రవర్సీకి దిగాను నేను, కాంట్రవర్సీకి దిగాననే పేరు కూడా పోగొట్టుకున్నాను కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇంత నేను చేస్తుంది ఎందుకు తెలుసా? ఎక్కడో మీకోసం, నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి కోసం, అలాగే మిగతా వాళ్ళందరి కోసం కూడా చేసిన విషయం ఇది. నాకు తెలిసి మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సిల్లీ కాంట్రవర్సీ ఇది. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తూ పేరెంట్స్కి దొరికిపోయినట్టు అడల్ట్ సీన్స్ ఉన్న సినిమా ట్రైలర్ లాంచ్కి సెన్సార్ బోర్డులో మెంబర్గా వర్క్ చేస్తున్న జీవిత రాజశేఖర్ గారిని పిలిచి మరీ తగులుకున్నారు. డిగ్రీ కాలేజ్ సినిమా ట్రైలర్ లాంచ్కి డైరెక్టర్ నరసింహానంది గారు తెలుసో తెలియకో జీవిత గారిని చీఫ్ గెస్ట్గా పిలిచేశారు. ఆవిడ కూడా అటెండ్ అయ్యారు. తీరా ట్రైలర్ లాంచ్ అవ్వగానే అడల్ట్ సీన్స్ ఉన్నాయి అంతే. ఆవిడ ఎంత అప్రాప్రియేట్గా రియాక్ట్ అయ్యారో మీరే చెప్పాలి. నేను చూసిన దాంట్లో 4-5 షాట్లు అదే, మీ పోస్టర్ అదే, లిప్ లాక్ ఆర్ మేకింగ్ అవుట్, బట్టలు ఇప్పుకోవడం, అమ్మాయిలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం, అబ్బాయిలు అమ్మాయిల మీద. ఇలాగా ఫంక్షన్లో డైరెక్ట్గా ముద్దు సీన్లు అడల్ట్ సీన్స్ గురించి లెక్చర్ ఇచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. అంతతో ఈ ఇష్యూ అయిపోలేదు. వెంటనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు మొక్కజొన్న తోటలో కానీ, లేకపోతే క్లాస్ రూమ్లో కానీ, లేకపోతే బయట కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏదైతే చేశారో ఇన్సిడెంట్స్ అవే ఇందులో ఉన్నాయి, వేరే ఏం లేవు. ఏమిటండి మీరు మాట్లాడేది? మేడం గారు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మేడం గారు వెళ్ళిపోయారు, చాలా చెప్పారు. మేడం గారు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఇష్టం లేని వాళ్ళు చూడడం అవసరం లేదు మాకు. ఈ కాంట్రవర్సీ ఇక్కడితో ఆగలేదు. సినిమాని ఆపేయాలని సెన్సార్ బోర్డుకి 2 లెటర్స్ వెళ్ళాయంట. అండ్ దానివల్ల రిలీజ్ కాస్త లేట్ అయింది. అండ్ డైరెక్టర్ కూడా కొంచెం బోల్డ్గానే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆపుకోమని చెప్పండి సినిమాని, వాళ్ళని సెన్సార్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాని ఆపమని చెప్పండి చూద్దాం. మన ఇండస్ట్రీలో ఫ్రీక్వెంట్గా కామన్గా జరిగే ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే టాలీవుడ్లో పనిచేసి కొంచెం పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ వర్కింగ్ ప్రాక్టీసెస్ని సార్కాస్టిక్గా చెప్పి నవ్వుకోవడం. అండ్ కొంతమంది అయితే సీరియస్గా టాలీవుడ్ అంటేనే మేల్ డామినెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు ఇంకొంతమంది టాలీవుడ్లో హీరోయిన్స్ ఓన్లీ సెక్షువలైజ్ చేసి చూపించడానికి పెట్టుకున్నారని చెప్పడం చేస్తూ ఉంటారు. తాప్సీ గారు తెలుగులో కొన్ని ఫిల్మ్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇన్ఫాక్ట్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది TFIలోనే. కాకపోతే ఏంటంటే తన ఫస్ట్ మూవీ జుమ్మంది నాదం చేసేప్పుడు అది కూడా ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ అండ్ ఫస్ట్ డేనే ఏం చక్కగున్నారో సాంగ్ షూట్ అప్పుడు రాఘవేంద్రరావు గారు తన నడుము మీద పూలు కొబ్బరికాయలతో కొట్టారంట. కమాన్ గైస్, కొట్టడం అంటే కొబ్బరికాయ ఇచ్చి కొట్టడం కాదు, అలా నడుము మీద వేసి షూట్ చేశారంట. మనం చేసేది కూడా అలాంటి పనులే. ఇప్పుడు 1980s ప్రాక్టీస్ ని 2010లో వాడేవాళ్ళం, ఇప్పటికీ వాడుతున్నారు అనుకోండి, అది టోటల్ గా వేరే విషయం. ఇంకా ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయిందంట. అలా కొన్ని రోజుల తర్వాత హిందీలో పింక్ సినిమా చేసి హిందీలో బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనే యూట్యూబ్ ఛానల్ కి ఒక కామెడీ షో చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ ని చెప్పి మరీ నవ్వుకున్నారు. టోటల్ గా తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి నావెల్ అంటే ఇష్టమని జనరలైజ్ చేసి మరీ నవ్వుకున్నారు. First scene, not even scene, they started with the song and they are shooting this song with obsession over midriff. I don't know what is obsession over, kya hai bhai idhar, matlab I was just wondering by showing the midriff and throwing fruits and flowers on the midriff. mere pe phek ke mara ek coconut. I don't know what is so sensuous about a coconut hitting my midriff. ఇంకా తెలిసిందే కాంట్రవర్సీ అయ్యాక సారీ చెప్పడం అనే ఆనవాయితీని తూచా తప్పకుండా ఫాలో అయిపోయారు. I didn't intend to hurt anyone by doing that. Ravindra Rao Garu has been the reason why I have been here at first place. I really want to apologize if I've hurt anyone's sentiment. పూజా హెగ్డే గారు కూడా సేమ్ బాబతే. తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఏ ఇండస్ట్రీలో లేని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఇక్కడ ఎక్కువ. కానీ అనుపమ చోప్రా గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ కూడా ఇలానే అన్నారు. The South has an obsession with navels and
midriffs. I said I'd rather have a guy look at my legs than my midriff. You know what I mean? Like, I said, the South has an obsession with navels and, midriffs. I said I'd rather have a guy. నావెల్ మిడ్రిఫ్ ఏంద్రా బాబు ఈ నావెల్ గోల. ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఇవ్వంటారు అంటే స్టఫ్ ఇచ్చినట్టు ఈ ఫిల్మ్ మేకర్స్ ఒకరు అసలు స్టోరీకి అవసరం లేకపోయినా పార్ట్స్ ని సెన్చువలైజ్ చేసి చూపించడం, సర్లే ఆఫ్ ది టాపిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ తప్ప యాక్టర్స్ ది కూడా అంతే ఉంది. చేయడం ఇష్టం లేనప్పుడు చేయకూడదు, నో చెప్పి వెళ్ళిపోవాల్సింది. చేసి కంప్లైంట్ చేయడం అనేది ఆ ప్లేస్ లో బ్రాడ్ మైండ్ పెట్టుకుని యాక్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. I had heard a lot of things about KRR's songs. He wanted to avoid all that. So I went to him like, sir, I want that navel shot that you're famous for. Like, things will come on that heroine's navel. చంపుతా అనుకున్నావు. రాధికా ఆప్టే గారు చేసింది రెండే తెలుగు సినిమాలు. రెండిట్లోనూ హీరోగా యాక్ట్ చేసింది బాలయ్య గారు. తన TF5 వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా షేర్ చేసుకున్నారు. I think the one industry I've struggled the most with is Telugu. Okay. That industry is so male dominant, male chauvinist. I mean, it's unbearable. దో ఇది డైరెక్ట్లీ నాట్ రిలేటెడ్ టు బాలయ్య గారు, ఈ మేల్ డామినెన్స్ మాత్రం ఎవరు కాదన్న నిజమే. అలానే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. గాడ్ నోస్ వాట్ హ్యాపెండ్ ఆన్ సెట్స్, బట్ తప్పు. మనిషి ఇంకో మనిషికి బేసిక్గా ఖర్చు లేకుండా ఇవ్వగలిగే వాళ్ళు రెస్పెక్ట్ ఒకటి, అది కూడా ఇవ్వమంటే ఇది కూడా మోస్ట్ సీరియస్ టాపిక్లో ఫన్నీయెస్ట్ కాంట్రవర్సీ. అసలు అర్జున్ రెడ్డి అనేది ఎంత కల్ట్ సినిమా అని అందరికీ తెలుసు, బట్ అది రిలీజ్కి తర్వాత విషయం. రిలీజ్కి ముందు వెన్ ఫస్ట్ లుక్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయో బోత్ మహిళా సంఘాలు అండ్ హనుమంతరావు గారు డ్యూటీ ఎక్కేశారు. మహిళా సంఘాల విషయం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, రాగానే కేసులను తగులుకుంటారు. హనుమంతరావు గారికి సంబంధం లేని మ్యాటర్లో వచ్చి ఏదో చేద్దాం అనుకుని లాస్ట్కి ఆయనే కామెడీ అయిపోయారు. ఇష్యూ చాలా సీరియస్గా స్టార్ట్ అయింది. తప్పనిసరిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సినిమా ఆపాలి. దానికని అర్జున్ రెడ్డి పోస్టర్స్ చింపించేశారు. అది కాకుండా డిబేట్లు, ఈ డిబేట్లో అయితే విజయ్ అండ్ సందీప్ గారు ఇద్దరు కాన్స్టెంట్ గా అర్జున్ రెడ్డి మూడ్ లోనే ఉన్నారు. ఇంకా విజయ్ గారు చిల్ తాత అని ట్వీట్ పెట్టి క్యాజువల్ గా తాతకు ముద్దు నచ్చలేదు, సినిమా చూసి అవుట్ అని స్టేజ్ మీద చెప్పడం. తాతే ఎందుకు మనకి వయసులో ఈ గొడవలు ఇదంతా ప్రేమిద్దాం, ఇప్పుడు రోడ్ మీదకి వచ్చి పోస్టర్లు చించి ఎందుకు ఇదంతా గొడవ అని. పోస్టరే తట్టుకోలేకపోతే సినిమా ఇంకా గాన్ అసలు. బాబాయ్ అప్పుడు ఇది కాంట్రవర్సీ, కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం పిచ్చ కామెడీ. అసలు ఎంత కామెడీ అంటే మళ్ళీ ఏదో మూవీ టీం VH గారి దగ్గరికి వెళ్ళి మా మూవీని బ్లెస్ చేయండి, మీ చేయబడితే బ్లాక్ బస్టర్ అని ఆయన దగ్గరే ప్రమోట్ చేయించుకున్నారంట. ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి కూడా హనుమంతరావు గారి మీద హేట్ పెరిగేసరికి చుప్ చాప్ అయిపోయారు. పాపం కేల్ కదం దుకాన్ బంద్. ఆయన సైలెంట్ అయిపోయినా కూడా రిపోర్టర్స్ వెళ్ళి మరీ గుచ్చి బాధ పెట్టారు. డైరెక్టర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు తాతయ్య నీకేం తెలియదులే ఊరుకో అని వాళ్ళతో ఎందుకు చెప్పించుకుంటున్నారు, అన్నిట్లో వేలు పెట్టడం ఎందుకు అలవాటు పెట్టడం కాదు కదండి. మహేష్ బాబు గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుండి చెప్తూనే వచ్చారు స్ట్రైట్ బాలీవుడ్ ఫిల్మ్ చెయ్యను అని. తెలుగులో చేస్తే ఆటోమేటిక్గా పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్తుంది అని. I don't think it will happen because South films are huge now, and so when you make an amazing South film, when you tell an amazing story, it can be a pan India film. Mr. S.S. Rajamouli has shown us that. So I think my passion is here, always South films. So I'll try to do better films here. Yeah, since you're coming from Bombay, I just would like to answer. You don't need to do Hindi films only. You can do Telugu films, and it will do all over India. That's what's happening right now. No. Will you go for a Bollywood, sir? Bollywood. No. For the Bollywood, sir. As you were always saying no. Till now also, the same Mahesh Babu, sir. For Tollywood. Yeah, for Tollywood. Why would I waste my time there? Oh my God. కానీ మేజర్ మూవీ ప్రమోషన్ కి ముంబై వెళ్ళినప్పుడు బాలీవుడ్ మీడియా మళ్ళీ అదే క్వశ్చన్ స్ట్రెస్ చేసి అడిగేసరికి ఒక్క మాట అన్నారు. I did get a lot of offers in Hindi, but my simple thing is I don't think they can afford me in Hindi. ఇక్కడ వరకు మాత్రమే నార్త్ ఇండియా హైలైట్ చేసి కాంట్రవర్సీ చేసింది, బట్ ఆయన అసలు పూర్తిగా అన్న మాట ఇది. The kind of respect I get here, the kind of stardom I have here. So I've never really thought of going, leaving my industry and going to another industry. ఇక్కడ ఆయన చెప్పిన ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ గెట్ ఇన్ తెలుగు స్టేట్స్ అనే మాటని పక్కన పెట్టేసి బాలీవుడ్ క్యాంట్ అఫోర్డ్ మీ అనే దాన్ని హైలైట్ చేసి అన్నెసరీ అన్వాంటెడ్ హైట్ క్రియేట్ చేశారు. అండ్ థ్యాంక్ఫుల్లీ జనాలు ఫుల్ వీడియో అలాగో ఎప్పటికప్పుడు చూస్తారు కాబట్టి చాలా మంది చూసాక రియలైజ్ అయ్యారు అన్నెసరీగా హైట్ క్రియేట్ చేశారని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఛానల్లో మంచి కంటెంట్ ఉంది, అండ్ స్క్రీన్లో నా ఫేవరెట్ వీడియోస్ పెడతాను, అవి చూసుండకపోయింటే చూసేయండి. అండ్ వీడియో ఇక్కడ దాకా చూసుంటే నచ్చిందని అనుకుంటున్నాను. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.